ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాం. మా యొక్క ధారావాహిక కార్యక్రమాల్ని అలాగే లైవ్ బ్రాడ్కాస్టింగ్స్ ని దేవుని వాక్యాన్ని మీరు సోషల్ మీడియాలో వింటూ బలపడుతున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ప్రాముఖ్యంగా ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖనాన్ని చదివి కొద్ది నిమిషాలు అందులో ఉన్నటువంటి లోతైన భావాలను లేక మనకు దేవుడు మేలుకరమైన, ఆరోగ్యకరమైన, ఆశీర్వాదకరమైన క్రైస్తవ్యాన్ని జీవించడానికి హెచ్చరికలు కానీ లేకపోతే సందేశము కానీ సలహాలు కానీ మనం స్వీకరించి వాక్యానుసారంగా నడుచుకోవడానికి మనకు దేవుడే తన ఆత్మచేత నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల రాజా, మీకు స్తోత్రాలు. ఇగో నా ప్రభువా తండ్రి, ఈ పరిచర్యను మీరు దీవించండి. మీ మాటలు అనేక మంది హృదయాల్లో వితుచుండగా అవి చిగుర్చి మొలికించి అయినా పుష్పించి నాయన ఫలించి మీ నాయన తండ్రి ఫలభరితమైన జీవితముగా నాయన నూరంతులుగా నాయన 30 60 100 వారు ఫలించులాగిన సహాయ సహకారాలు అందించవలసిందిగా వేడుకుంటూ నీ దాసుడని నన్ను బలపరచండి. బలహీనత నుంచి నాయన తండ్రి ఈ వారం అంతా కూడా చాలా అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం ఇచ్చి ఈరోజు మీ వాక్య పరిచయం చేయటానికి ఇచ్చిన ఈ శక్తిని బట్టి, బలమును బట్టి, జ్ఞానాన్ని బట్టి మీకే మహిమ చెల్లిస్తూ ఆయన మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, గత వారం నేను మాట్లాడిన మాటల్లో ప్రార్థన మనకు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను కాపాడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వసించడం ద్వారా మన పాపాలన్నీ కడగబడి, తుడిచివేయబడి, పరిశుద్ధపరచబడుతున్నాం. ఆయన రక్తము మనల్ని శుద్ధీకరిస్తుంది, ఆయన ఆత్మ మనల్ని శుద్ధీకరిస్తుంది. ఆ పరిశుద్ధతను మనకు మన జీవితంలో కొనసాగించుకుంటూ వెళ్ళాలి అంటే అది ప్రార్థనా జీవితం వలన మాత్రమే జరుగుతుంది. జరిగే అవకాశాలున్నాయి. మనం చేసుకునే ప్రార్థన మన రక్షణను, మన పరిశుద్ధతను కాపాడుతూ వస్తూ ఉంటుంది అని చెప్పాను. ఎందుకంటే ఈ రోజున చాలా మంది దేవుడు దీవించాలని కోరుకుంటుంటారు. దేవుడు దీవించిన తర్వాత వారు ప్రార్థనలకు జవాబులు దొరికాక ఆ దేవుని యొక్క దీవెనలు పొందుకున్న తర్వాత దేవుణ్ణి మర్చిపోతూ ఉంటుంటారు. దేవునికి దూరంగా బ్రతుకుతుంటుంటారు. కష్టకాలంలో ఆదుకున్న దేవుడు, కష్టకాలంలో ఆశీర్వదించిన దేవుడు, ఎంతో మనల్ని ఉన్నత స్థాయికి నడిపించిన దేవుణ్ణి మనము మర్చిపోతుంటాం. చాలా సందర్భాల్లో విశ్వాసులు చేసేటటువంటి పని అదే, సేవకులు కూడా చేసేటటువంటి పని అదే. వాళ్ళకి దీవెన రాగానే దేవుణ్ణి వెనక్కి పెడుతున్నారు, దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. మొదట ఉన్న ప్రార్థనా జీవితం, మొదట ఉన్న భక్తి, మొదట ఉన్న ఆతురత, మొదట ఉన్న ఆశ, మొదట ఉన్న ఆసక్తి ప్రభు దీవించిన తర్వాత ప్రభునందు కనిపించడం లేదు. ఈ రోజున ప్రార్థన అనేది పరిశుద్ధుల్లో కొరతగా, సంఘాల్లో కొరతగా కనబడుతుంది. మనము ప్రార్థించే వారంగా ఉండాలి. మనం ప్రార్థిస్తే మన పరిశుద్ధత మనలో కొనసాగుతూ వస్తుంటుంది. అలాగే మనం ప్రార్థిస్తే మన పట్ల ప్రభువు పనిచేసుకుంటూ వస్తూ ఉంటుంటాడు. ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేసినప్పుడంట ఆ చోటు కంపించిందంట. వాళ్ళు
కూడియున్న చోటు కంపించింది అని బైబిల్లో రాయబడింది. ఇంకొక రకంగా చెప్పాలి అంటే, నేను ఆ భూమి కంపించడం కొరకు నేను మాట్లాడటం లేదు, కానీ నేను ఈరోజు నాకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత జ్ఞానం ఏంటంటే, ప్రార్థన వలన మన పరిశుద్ధత ఎలాగ కాపాడబడుతుందో, ప్రార్థన వలన మనలో ఉన్నటువంటి దేవుని అభిషేకము కూడా కాపాడబడుతుంది. హల్లెలూయా. Prayer preserves our holiness in Christ Jesus. And as well, prayer preserves the anointing of the Holy Spirit within us. ప్రార్థన మనలో ఉన్న అభిషేకాన్ని కాపాడుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కాపాడుతుంది. ఈ రోజున ఈ పాఠాన్ని చాలా జాగ్రత్తగా మీరందరూ వినాలని నేను కోరుకుంటున్నాను. క్రైస్తవ్యం అంటే సాదా సీదా జీవితం కాదు, చవకబారు జీవితం కాదు, చాలా ఉన్నతమైన జీవితం, శ్రేష్టమైన జీవితం, పరలోకానికి సంబంధించిన జీవిత విధానం, దేవుని రాజ్యపు లక్షణాలతో కూడుకున్న జీవితం, ప్రభువు సర్వ సృష్టికర్త యేసు ప్రభువుని పోలిన జీవితం, రాలిపోయేదో కూలిపోయేదో కాదు ఈ జీవితం, నిత్యము ప్రభువుతో జీవించేటటువంటి జీవితం. అందుకోసమే అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, ప్రార్థన యందు నిలకడగా ఉండండి అన్నాడు. కొలస్సీ 4:2 ప్రార్థన యందు మెలకువగా ఉండండి అన్నాడు. కొలస్సీ 4:2 ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలని ఒక దగ్గర రాయబడి ఉంది. ఎపఫ్రా మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడని రాయబడి ఉంది. ప్రార్థనలో పోరాటం చేయాలా, ప్రార్థన కొనసాగించాలా, ప్రార్థనలో నిలవాలా, ప్రార్థనలో నిలకడగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎందుకు అంటే ప్రార్థన మన జీవితంలో అనేక మేలుల్ని జరిగింపచేస్తుంది. ప్రభువిచ్చు ఆత్మ, ప్రభువిచ్చు పరిశుద్ధత, ప్రభువిచ్చు అభిషేకాన్ని కాపాడుతుంది. వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేయిచుండగా వారు పరిశుద్ధాత్మ చేత నిండిన వారయ్యారు. దీన్ని ఒకసారి 2వ అధ్యాయంలో కూడా మనం మాట్లాడుకుంటే కనుక 2వ అధ్యాయంలో అంటే యేసు ప్రభు వారు లోక సువార్త 24వ అధ్యాయంలో ఆయన ఆరోహణమయ్యేటప్పుడు ఒక మాట చెప్పాడు, మీరు యెరూషలేములో నుండి బయటకు పోవద్దు, తండ్రి వలన మీరు ఆత్మ పొందుకున్నంత వరకు, తండ్రి వాగ్దానము మీలో నెరవేర్చబడినంత వరకు, మీరు ఆత్మ చేత అభిషేకించబడేంత వరకు యెరూషలేము నుంచి మాత్రం బయటికి వెళ్ళొద్దు. అప్పుడే సువార్త పని చెయ్యొద్దు, అప్పుడే దేవుడి పని చెయ్యొద్దు. ఎందుకు అంటే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడితే మీరు శక్తి పొందుకుంటారు, మీరు బలం పొందుకుంటారు, అప్పుడు మీరు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ లేకపోతే మీరు బలహీనులే. పరిచర్యలో పరిశుద్ధాత్ముడు లేకపోతే మీరు బలహీనులే. కాబట్టి ఈ రోజున ఆ రోజు ఎలాగైతే బలహీనులో ఈ రోజు కూడా ఆత్మ లేని వాళ్ళు బలహీనులే. అసలు ఆత్మ లేని వారు నావాడు కాడని అంటున్నాడు ప్రభు. ఆత్మ అనగా అభిషేకము లేని వాళ్ళు. పూర్వపు కాలంలో
ఏలియా దగ్గర ఎలీషా నీ మీద ఉన్న ఆత్మలో నాకు రెండింత పాలు కావాలన్నాడు. అంటే డబుల్ అనాయింటింగ్ కావాలన్నాడు. కానీ అంటే ఆయన అభిషేకంలో ఉన్నటువంటి విలువేదో తెలుసుకున్నాడు. ఏలియా మీద దేవుని ఆత్మ ఉన్నాడు. ఏలియాలో దేవుని అభిషేకం ఉంది. ఏలియా అనేక మందిని అభిషేకించాడు. వాళ్ళు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఏలియా ద్వారా అద్భుతాలు జరిగినాయి. ఏలియా ద్వారా ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. ఇవన్నీ కూడా అక్కడున్న ప్రజలు అలాగే ఎలీషా అందరూ కూడా తెలుసుకున్నారు. కాబట్టి తనలో ఉన్నటువంటి ఆత్మ, దేవుని ఆత్మ పాలు రెండింతలుగా కావాలని ఆయన కోరుకున్నాడు. తప్పు కాదు. దేవుని అభిషేకాన్ని కోరుకోవడంలో మనం తప్పుగా ఆలోచన చేయాల్సిన పని లేదు. ప్రియులారా, ఎందుకు అంటే ఆ పొందుకున్న అభిషేకం చెప్తున్నాడు కదా, వాళ్ళు మేడగదిలో కూడుకొని మేడగదిలో ప్రార్థన చేస్తుండగా వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావడం జరిగింది. వారు ప్రార్థన చేస్తూ ఉండగా, వారు కనిపెడుతూ ఉండగా, ఒకే గదిలో వాళ్ళు ప్రార్థన చేస్తుండగా ఆ పెంతెకోస్తు దినమందు దేవుని ఆత్మ వాళ్ళ మీదకి దిగి రావడం అనేది జరిగింది. అప్పుడు ఆ ఆత్మ అనుగ్రహించిన శక్తి కొలది వారు అన్య భాషల్లో మాట్లాడారు. ఆ ఆత్మను వాళ్ళు అగ్ని విభాగింపబడినట్టుగా, నాలుకలు విభాగింపబడినట్టుగా, అగ్ని జ్వాలలాగా, వెలుతురులాగా, అలాగే మెరుపులు ఉరుములతో కూడినటువంటి వాతావరణం ఎలా ఉంటుందో అలాగున చల్లని గాలి, బలమైన గాలి అనుభవం, బలమైన శబ్దం, ఆ ఉరుములతో మెరుపులతో కూడినటువంటి లైట్నింగ్స్, వాళ్ళు దేవుని ఆత్మను అభిషేకాన్ని చూచారు. అందుకోసమే వాళ్ళు అగ్ని పరిచర్య చేయగలిగారు, ఆత్మ పరిచర్య చేయగలిగారు, అభిషేకంతో కూడిన పరిచర్య చేయగలిగారు. వాళ్ళకి సమస్యలు వచ్చినాయి, వాళ్ళకి బాధలు వచ్చినాయి, వాళ్ళకి బెదిరింపులు వచ్చినాయి, వాళ్ళకి అనేక ఎదిరింపులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. కానీ ఆ ఆత్మ అభిషేకాన్ని, ఆ పొందిన అభిషేకాన్ని, ఆ పొందిన ఆత్మ బలాన్ని, ఆ పొందిన ఆత్మ శక్తిని, ఆత్మ అభిషేకాన్ని వాళ్ళు రోజు ప్రార్థన చేయటం ద్వారానే వాళ్ళు కాపాడుకోగలిగారు. ప్రార్థన మనలో ఉన్న అభిషేకాన్ని కాపాడుతుంది. ప్రార్థన చేయకపోతే మనలో ఉన్న అభిషేకం కూడా మనం కోల్పోతుంటాం. అందుకోసం ప్రార్థన చేయాలి. ఆత్మయందు ప్రార్థన. మనం బలహీనులమే, ప్రార్థన చేయటంలో బలహీనులమే, కానీ ఆ ఆత్మే మన బలహీనతలో మనకు సహాయపడుతూ ఉచ్చరింప సఖ్యము కాని మూగులతో మనకి ప్రార్థన చేసేటటువంటి కృపను, బలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. లోకం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటుంది, ఆట పాట కోరుకుంటుంది, దురలవాట్లు కోరుకుంటుంది, దేవుడికి దూరంగా బతకడం కోరుకుంటుంది. కానీ పరిశుద్ధాత్మ అభిషేకము దేవుడికి దగ్గరగా బ్రతకడానికి కోరుకుంటుంది. వాక్యం వినడానికి, ప్రార్థన చేయటానికి, పరిచర్య చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నడిపిస్తాడు. ఈ రోజున ఆది క్రైస్తవులు అన్న వాళ్ళు, ఈ రోజున ఆది క్రైస్తవుల్లో మొదటి క్రైస్తవుడు మొదటి దశలో ఉన్నటువంటి ఆత్మ ప్రేరేపణ, ఆత్మ అభిషేకము, ఆ మంట ఈ రోజున కనపడటం లేదంటే వాడు ప్రార్థన జీవితంలో వెనకబడిపోయాడు. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. అప్పుడు వెంటనే ఆత్మాభిషేకంతో ప్రసంగం చేశాడు. 3,000 మంది రక్షించబడ్డారు. ప్రార్థనకు వెళ్తూ ఉన్నారు.
వాళ్ళ మీద ఉన్న అభిషేకంతో పుట్టుకుంటూ వాడైనటువంటి వాడిని చెయ్యెత్తి లేవనెత్తాడు యేసుక్రీస్తు నామంలో పేతురు యోహానులు. పుట్టుకుంటూ వాడు నడిచాడు. వాడి చీలమండలు బలపడ్డాయి. ఇదంతా కూడా వారి మీద ఉన్నటువంటి అభిషేకపు బలమే. ఆ ప్రార్థన వాళ్ళలో ఉన్న అభిషేకాన్ని నిన్నటికి నిన్న ఒకరికి బాగులేకపోతే 2 కనుబొమ్మల్లో సైనస్ వచ్చేసింది, ఫీవర్ వచ్చింది, జలుబు ఉంది, అలాగే అనేక రకాలుగా బలహీనంగా ఉన్నటువంటి ఆ మనిషికి ఒక్కసారి తల మీద చెయ్యి వేసి ప్రార్థన చేయగానే వాళ్ళు సంపూర్ణమైనటువంటి స్వస్థత పొందుకున్నారు. నేను వైద్యుడిని కాదు, నేను MBBS చేయలేదు, MD చేయలేదు, MS చేయలేదు, నాకు ప్రిస్క్రిప్షన్ అస్సలు తెలియదు, నేను వైద్యుడిని కాదు, వైద్యాన్ని చేయలేను. కానీ చెయ్యించి ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది వాళ్ళకి. నేను దేవుణ్ణి కూడా కాదు, ఈ లోకంలో గొప్పవాడిని కాదు, గొప్ప ఘనవంతుణ్ణి కాదు, ఈ లోకంలో గొప్ప చదువు ఉన్నవాడిని కాదు, ఈ లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడిని కాదు, ఈ లోకంలో మంచి టాలెంట్స్ ఉన్నవాడిని కాదు, మంచి భాష మాట్లాడిన వాడిని కాదు, మంచి సంపాదకుడిని కాదు. కానీ మా బోటి వాళ్ళ చేత ఇలాగ ఎంతో మందితో దేవుడు కార్యాలు చేస్తున్నాడు. అలా చెయ్యేసి యేసునామంలో అపవిత్రాత్మ బయటకు పో యేసునామలు అనగానే ఒకే ఒక సెకండ్లో మొత్తం కోల్పోయిన శక్తి, తోటకూర కాడలాగా వాలిపోయారు వాళ్ళు. తోటకూర కాడలాగా వాలిపోయారు. బలహీనతో నిలవలేక నిల్చడానికి శక్తి లేదు వాళ్ళకి. ఒకేసారి చెయ్యేసి ప్రార్థన చేస్తే వాళ్ళు శక్తి పొందుకున్నారు, బలం పొందుకున్నారు. చీలమండలు బలపడ్డాయి, లెగిచారు, పరిచయం చేయగలిగారు. ఏంటిదంతా అంటే కేవలం ప్రార్థన అనుభవమే, ప్రభువు మీద ఆధారపడి బ్రతకడమే. బలపరిచిన వాడు దేవుడు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనం ప్రార్థన చేసేటప్పుడు పనిచేస్తాడు, మనం పరిచయం చేసేటప్పుడు పనిచేస్తాడు, మనం ప్రకటించేటప్పుడు పనిచేస్తాడు, మనం ప్రసంగించేటప్పుడు పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయకపోతే నీవు నేను చేసే పని కానీ, నీవు నేను చేసే ప్రార్థన కానీ, నీవు నేను చేసే పరిచర్య కానీ ఎందుకు పనికి రాని ప్రార్థన అయిపోతుంది, పరిచర్య అయిపోతుంది, ప్రసంగం అయిపోతుంది. తెలుసా ప్రియులారా, మీకు ఈ సంగతి తెలుసా? కాబట్టి మనము ఈ రోజున ఏం చేయాలి అంటే ప్రార్థన చేయటం ద్వారా మనలో ఉన్నటువంటి అభిషేకాన్ని మనము కాపాడుకోగలుగుతాము. మనలో ఉన్నటువంటి ఆత్మాభిషేకము కాపాడబడుతుంది. అది ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప సంగతి. ఇక్కడ చెప్పిన వారు ప్రార్థన చేయగానే వాళ్ళకి సేవలో ఆటంకాలు వచ్చాయి. మీరు ప్రకటించొద్దు, మీరు ప్రార్థన చేయొద్దు, మీరు పునరుత్థానం కోసం చెప్పొద్దు, ప్రభు కోసం చెప్పొద్దు, ఇక్కడ పరలోకం కోసం చెప్పొద్దు అనేటటువంటి గొప్ప ఆటంకాలు వాళ్ళకి ఇరుక్కు కలిగింది. ఇరుకులోనే విశ్వాస. అసలు ఉదయకాలంలో మాట్లాడుతున్న భార్య నాతో, అసలు సేవ అంటే ఇరుకు మార్గం కదండి అంటుంది. ఎస్, ఇరుకు మార్గమే. సేవలో ఎన్నో కష్టాలు వస్తాయి. ఆ ఇరుకు మార్గంలో మనం ప్రయాణం చేయలేం. అనేక బాధలు కలుగుతాయి, అనేక శ్రమలు కలుగుతాయి. కానీ ఇరుకు మార్గమే జీవ మార్గం, నిత్య జీవం ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఏమున్నా సరే అవి ఎక్కడ వదిలేసి వెళ్ళిపోవడమే. నేను చెప్తాను, ఈ భూమి మీద చాలా మంది ఎన్ని వందలు, వేల, లక్షల, బిలియన్ల, కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నప్పటికీ కూడా అదంతా ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సిందే.
భూమి ఆయనది. దేవుడు నీకు ఈ భూమి మీద ఏమిచ్చినా ఇవ్వకపోయినా నీకు పరలోకంలో ఆయనతో పాటు నిత్య జీవము అనుగ్రహించి దేవుడై ఉన్నాడు యేసు ప్రభు. వీళ్ళు ధనికుడిగా బ్రతకొచ్చు, లేక మధ్య తరగతిలో బ్రతకొచ్చు, బీదడిగా బ్రతకొచ్చు. అది జీవన శైలి. దేవుడు అనుమతించే పద్ధతిలోనే బ్రతకాలి మనం. దేవుడు అనుమతించే, ఇప్పుడు నేను సడన్ గా పెద్ద బిలియనీర్ అయిపోవాలని అంటే నేను అవ్వలేను. ఆ జ్ఞానం ఉన్నా అవ్వలేను. సరే, దేవుడు కృప చూపిస్తే, జ్ఞానం ఇస్తే అయితే అయ్యే అవకాశం లేదు. దేవుడు కృప చూపిస్తేనే, దేవుడు దయ తలిస్తేనే, దేవుడు అనుకుంటేనే, దేవుడు చెయ్యాలని అనుకుంటేనే నీవు నేను ఏదైనా స్థితిలోనికి వెళ్ళగలుగుతాం. కానీ నీవు నేను అనుకున్నంత మాత్రాన అవదు. అదే నీవు నేను అనుకున్నది మొదటగా దేవుడు అనుకుంటే అది దైవ చిత్తం అవుతుంది. కాబట్టి అందుకోసమే దేవా, నీ వాక్యము ఆకాశము నిలకడగా ఉన్నది. దేవా, నీ చిత్త ప్రకారము పరలోకమందు నీ చిత్త ప్రకారం పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేర్చు. నువ్వు పరలోకంలో ఏమనుకుంటున్నావో, నా జీవితంలో నువ్వేమనుకుంటున్నావో, నా జీవితం ఎలా సాగాలనుకుంటున్నావో, నా జీవితం ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావో, ఏ ప్రాంతంలో నివసించాలనుకుంటున్నావో, ఏ ప్రదేశంలో, ఏ భవనంలో, ఏ గృహంలో నేను జీవించాలని అనుకుంటున్నావో అదే గృహం మనకు వస్తుంది తప్పగాని తాజ్ హోటల్ లాంటి ఇల్లులు, లేకపోతే అవి ఇవి నీకు నాకు రావు. అవి అంతకన్నా బ్రహ్మాండమైనటువంటి, లేకపోతే అంతకన్నా అతి సుందరమైనటువంటి, బ్రహ్మాండమైనదంటే తెలుగు పదము కాబట్టి అది అంటే అంతకన్నా ఆసమ్, మార్వలస్, వండర్ఫుల్ హౌస్ పరలోకంలో మన కొరకు ఉంది. తెలుసా ప్రియులారా? కాబట్టి ఈ భూమి మీద కృంగిపోవాల్సిన పని లేదు. నా ఆత్మ నాలో ఎందుకు కృంగిపోతున్నావు? నాలో ఎందుకు కృంగి ఉన్నావు? నా ప్రభు చిత్తం నా జీవితంలో జరుగుతుంది అనేటువంటి సంతోషం నీకు నాకు ఉండాలి. ఇది చాలా మంది సేవకులు గ్రహించుకోవాలి, విశ్వాసులు గ్రహించుకోవాలి. సావంటే చావు, సావంటే చావు. మనకు ఉంటుంది. ఎవరైనా మన ముందు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి మీద వెళ్తే, దేవా నాకు అలాంటి బండి ఇవ్వా అన్నట్టుగా ఉంటుంది. అలాగే మరి ఎవరైనా మంచి ఏంటన్నా బండి పేరు నాకు తెలియదు, రేంజ్ రోవర్సా, ఇజ్ ఇట్ రైట్? మా పిల్లలకు తెలిస్తే రేంజ్ రోవర్స్ బండిలో వెళ్తుంటే, దేవా నాకు ఆ కారు ఇవ్వా అన్నట్టుకుంటారు. సినిమా తారలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు నివసించేటటువంటి, అనుభవించేటటువంటి ఉల్లాసవంతమైన జీవితాన్ని చూసినప్పుడు మనకి టెంప్టింగ్ అనిపిస్తుంది. కానీ ఈ రోజున నీవు నేను వెళ్ళే రాజ్యానికి వాళ్ళు చేరుకోగలుగుతారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఏ క్షణమైన వాళ్ళు ప్రభుని అంగీకరించవచ్చు. సువార్త అందితే కనుక ప్రభుని అంగీకరిస్తారు. కానీ ఆల్రెడీ యేసు ప్రభుని అంగీకరించిన నీవు నేను ఖచ్చితంగా అంతకన్నా ఎంతో సుందరమైనటువంటి రాజ్యాన్ని, గృహాన్ని ప్రభునందు మనం కలిగి ఉన్నాం. పురిపాకలో జీవిస్తే అక్కడే ప్రభు ఉన్నా నీ దగ్గర, భవనంలో జీవిస్తే అక్కడే ప్రభు ఉన్నా నీ దగ్గర. నువ్వు ఎక్కడున్నా అక్కడ ఉంటాడు ప్రభు నీ దగ్గర. ప్రియులారా,
ఆత్మ చేత నింపబడితే ఇవన్నీ కూడా చూడరు ఎవరన్నా. సేవలో వచ్చే ఇబ్బందులు చూడరు ఎవరన్నా. చాలా మంది, మెనీ పీపుల్ టాక్స్ అబౌట్ దేర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద మినిస్ట్రీ, ఇన్ ద ఫ్యామిలీ లైఫ్, బట్ దే డోంట్ స్పీక్ అపాన్ ద లార్డ్, upon their Lord, that who provides everything, every need, accordingly to his riches in the glory. We need to talk. We have to talk about the Lord. We are not the people to talk about our problems. We are not to talk about our needs. We have to talk about the goodness of God, about the gospel of the Lord Jesus, about the gospel of the kingdom of God, about the eternal life, about heaven. We are the people to talk on that. God knows our problems. God knows our needs. God shall supply everything accordingly, his riches in his glory. కాబట్టి మనం భయపడాల్సిన పని. That's why we should not fear. మనం భయపడాల్సిన పనే లేదు. ప్రభువుని ప్రకటిద్దాం కానీ పరిచయంలో ఉన్న సమస్యలను మాత్రం ఎవరికి చెప్పొద్దు. ఈ మధ్య ఒక ప్రార్థనా కూడికలో, ఒక హోల్ నైట్ ప్రేయర్లో నా ప్రక్కన ఒక అన్నయ్య కూర్చున్నాడు, ఒక అయ్యగారు. మా ఇంట్లో మాకు వాస్తవానికి ఒక 2 2-వీలర్స్ కావాలి. ఒక యూజ్డ్ కార్ ఉంది, ఒక బైక్ ఉంది, మోపెడ్స్ ఉన్నాయి. ఒక బైక్ ఉంది కానీ అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అది మరి పనికిరాదు, ప్రయాణానికి పనికిరాదు. డ్యామేజ్ మీన్స్ రిపేర్స్. ఇంకా దాన్ని వాడడానికి నాకు ఓపికలు లేవు, పిల్లలకి ఓపికలు లేవు. యాక్చువల్గా అక్కడ ప్రార్థన విజ్ఞాపనలు ఇస్తున్నారు. మా బామ్మది మధ్యన బ్రెయిన్ ఆపరేషన్ అయింది. ఈ 2 ప్రార్థన రిక్వెస్ట్లు ఇద్దామని నేను అనుకున్నాను. ఒక 2-వీలర్ కోసం, అలాగే అబ్బాయి కోసం ప్రార్థిస్తున్నా అని చెప్పాడు. తమ్ముడు ఎప్పుడు కూడా పర్సనల్ నీడ్స్ కానీ, మినిస్ట్రీ నీడ్స్ కానీ పబ్లిక్గా ప్రేయర్ చేయమని చెప్పకు అని అన్నాడు. ఆరోగ్యమా, సేవకుడా, తన ఆపరేషన్ అయితే కష్టకాలంలో ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేయిద్దాం అని అంటే, ఎస్ మేము మా బామ్మది కోసం ప్రార్థన చేయించాను తప్ప 2-వీలర్ కోసం చేయించలే. ఎందుకు అంటే ఆ 2-వీలర్ కావాలని ప్రభుకి తెలుసు. అలాగే మీ ఇళ్లలో ఏ అవసరాలు ఉన్నాయో ఏంటో మనకు తెలియదు, కానీ అవి కావాలని మాత్రం ప్రభుకి తెలుసు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ప్రభువుని ప్రకటించాలి తప్ప మన సమస్యలను మాత్రం మనం ఎప్పుడు కూడా ప్రకటించకూడదు. ప్రభువుకు చెప్పుకోవడం తప్పులేదు, కానీ పాస్టర్ గారులకి, ప్రజలకి చెప్తే మనల్ని చిన్న అడుక్కునే బ్యాచ్లో వేసేస్తారు. నాకు ఇంకొక ఉదాహరణ బాగా నచ్చింది. ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఒకసారి నేను ఢిల్లీ వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారికి సెల్ ఫోన్ అవసరం ఉంది. నా దగ్గర 2 సెల్ ఫోన్స్ ఉన్నాయి అప్పటికి. ఆయన్ని చూచాక నాకేంటంటే ప్రేరేపణ కలిగి, బ్రదర్ నేను ఒక సెల్ ఫోన్ ఇస్తాను, మీరు వాడుకోండి సేవలో అని అంటే, నో బ్రదర్, నేను ప్రార్థన చేస్తున్న సెల్ ఫోన్ వేరే, మీరు ఇవ్వబోతున్న సెల్ ఫోన్ వేరే. ప్రభు ఇచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తున్నాను అన్నాడు. ప్రభువుకు తెలిసిన నీడ్ అన్నాడు ఆయన. ఎంత సంతోషించానో నాకే తెలియదు. ప్రభు, నేను ప్రార్థన చేసే సెల్ ఫోన్ నేను పొందుకుంటాను, ప్రభు ఇస్తాడు, కొంచెం టైం పట్టవచ్చు అన్నాడు. నా అవసరత దేవుడికి తెలుసు అన్నాడు. ఈరోజు అలాగే ఎవరు చెప్పగలుగుతారు? రైట్. ఇవన్నీ కూడా ఏంటంటే
పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి మాత్రమే ఈ లక్షణాలన్నీ కూడా వస్తాయి. సేవలో వచ్చే పరిస్థితులకి వీళ్ళు భయపడ్డారు, బాధపడ్డారు, వీళ్ళు అవమానించబడ్డారు, వీళ్ళు తిరస్కరించబడ్డారు. అప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు మళ్ళీ ప్రార్థన చేసుకున్నారు. ఒకసారి పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు రావాలి అంటే, ఒకసారి పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ వీళ్ళు ప్రార్థన చేయటం ద్వారానే వాళ్ళలో కాపాడబడింది. మరలా వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. హల్లెలూయా. అందుకోసమే ప్రార్థన ఆపకూడదు. ప్రార్థన మనలో ఉన్న ఆత్మను కాపాడుతుంది, అభిషేకాన్ని కాపాడుతుంది. వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నిండిన వారు దేవుని వాక్యమును ధైర్యముగా ప్రకటించారంట, బోధించారంట. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున మనం ఒక మాట గమనిద్దాం. సంసోను దగ్గరికి వెళ్దాం. పాత నిబంధన గ్రంథంలో సంసోను దగ్గరికి వెళ్దాం. సంసోను సింహాన్ని చంపాడు. సంసోను ఫిలిస్తీయుల్ని పరిగెత్తించి తరిమి కొట్టి, చిన్న దవడేముక, గాడిద దవడేముక దొరికితే దాంతోపాటు 1000 మందిని చంపేశాడు. తర్వాత ఒక 20-30 మందిని ఎక్కడో కొద్దిగా చంపినట్టుగా గుర్తుంది. అంటే సంసోను జీవితంలో యెహోవా అతనిని రేపాడంట, అతనిని పురుకొల్పాడు. అతన్ని రేపాడు అంటే అతన్ని మండించాడు, అతన్ని ఇన్స్పైర్ చేశాడు, అతనిలో తన ఆత్మను పెట్టాడు, అతనిలో తన శక్తిని పెట్టాడు, బలాన్ని పెట్టాడు. ఆ ఆత్మ బలము ద్వారా సంసోనుని దేవుడు వాడుకున్నాడు. వాళ్ళ తల్లి ఒక గుడ్రాలు. పిల్లలు లేని వారిని తీసుకొచ్చి కడుపు పండించి పిల్లోడిని గర్భాన్ని ధరింపజేసి వాళ్ళకు ఒక కుమారుణ్ణిచ్చి, వాడు నాజీరు చేయబడిన వాడే, క్షౌరము చేసుకోక అని చెప్పాడు. యాక్చువల్గా వాడు తలలో బలం కానీ, వాడి తాలూకా గాడిద ఎముకలో బలం కానీ లేదు. తన మీద ఉన్నటువంటి ఆత్మ వలన మాత్రమే బలవంతుడయ్యాడు సంసోను. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే జుట్టు పెంచుకుంటారు చాలా మంది. జుత్తులో బలం ఉన్నట్టుగా, జుత్తులో జ్ఞానం ఉన్నట్టుగా, ఇంకా మనం కొంచెం పల్లె భాషలో మాట్లాడితే బాగోదు కాబట్టి వీటిలో ఏమంటదండి. మరి అలాగే గోడుగుండా ఉన్న వాళ్ళకి, పట్టతలు ఉన్న వాళ్ళకి ఏం బలం ఉంటుంది? వాళ్ళు బలవంతులు కాదా? చెప్పర్రా? ప్రియులారా, ఆ ఆత్మ బలము వలన సింహాన్ని చంపాడు, ఆత్మ బలం వలన శత్రువులు చంపాడు. అలాగే నక్కల్ని పట్టుకునే నక్కలు పట్టాడు, నక్కల తోకలకి మంట పెట్టాడు. ఇవి చాలా రకాలుగా ఆలోచన చేయగలిగితే ఇలాగెవరో అసలు మనం ఎవరమే అసలు ఒక నక్కనే పట్టుకొని, నిన్న మేము జూకెళ్ళాం. ఒక కోతేమో ఇక్కడి నుంచి అక్కడికి ఎగిరిపోతుంది, అక్కడి నుంచి ఇక్కడికి ఎగిరిపోతుంది. ఒక నక్క వచ్చింది, ఆ నక్క ఇక్కడి నుంచి అలాగే 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 వెళ్ళిపోతుంది. అక్కడికక్కడే రా రా పిలిచాం కానీ నక్క రాలేదు. ఒక హైనా వచ్చింది. అలాగే టైగర్స్, ఎలిఫెంట్స్, లయన్స్ అన్ని చూసాను. ఇవన్నీ అంటే మాకు ఇష్టం కాబట్టి వెళ్ళి చూసుకొచ్చాం. జూలో చూసేసరికి ఆ జంతువులు ఒక దగ్గర బంధింపబడి ఉన్నా సరే ఆ నక్క మన మాట వెళ్ళలేదు. రారా అని పిలిచాం కానీ అవి రాలేదు. అలా చూసాయి పర్వేవి. మరి సంసోను ఎలాగ నక్కలు తెచ్చాడో నాకు అర్థం కాలేదు. ఏది ఏమైనా సరే ప్రియులారా, ఒక శత్రువు యొక్క రాజ్యం కోల్చబడాలి అంటే, శత్రువు బలము కోల్చబడాలి అంటే
శత్రువు సింహం రూపంలో వచ్చినా, శత్రువు ఫిలిప్పీల రూపంలో వచ్చినా, వాటి బలము, వాటి శక్తి అభిషేకించబడిన వాడు మాత్రమే అలాంటి వాళ్ళని జయించగలరు, ఓడించగలరు, వాళ్ళ బలాన్ని నాశనం చేయగలరు. ఆ చీకటి రాజ్యాన్ని, ఆ దయ్యపు రాజ్యాన్ని, ఆ సాతాను రాజ్యాన్ని కోల్చగలరు. ప్రార్థన మనలో ఉన్న అభిషేకాన్ని కాపాడుతుంది. అభిషేకం గొప్ప కార్యాలు చేస్తుంది. సంసోను ప్రార్థన చేసినట్టుగా నేను ఎక్కడ గమనించలేదు, కానీ చివరిలో మాత్రం ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను గుర్తు చేసుకో, ఈసారికి గుర్తు చేసుకో. ఇదిగో నాయన నా మీద, ఇగో నా ప్రభువా, నాలో ఉన్నటువంటి ఆత్మ అభిషేకం ఎప్పుడైతే పోయిందో నేను బలహీనుడిని అయిపోయాను, నా కళ్ళు తీసివేయబడ్డాయి, గుడ్డివాడిని అయిపోయాను, బలం పోయింది, ఇప్పుడు నాకు బలం కావాలి. ఎందుకు అంటావా? ఇదిగో ఈ భవనములో ఇన్ని వేల మంది ఉన్నారు, ఒకేసారి వీళ్ళందరూ అయిపోవాలి తండ్రి. దీనికి చివరిగా నాకు బలం ఇస్తే, నీ ప్రణాళిక, నీ రాజ్యం కట్టబడుతుంది, ఇక్కడ నెరవేర్చబడుతుంది, నీ చిత్తం జరిగిపోతుంది తండ్రి. బలమివు నాయన అంటే ఒకేసారి దేవుడు ఆ ప్రార్థనను గుర్తు చేసుకొని మరలా ఏమిచ్చాడు? అది ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అభిషేకం కాపాడబడుతుంది, పరిశుద్ధాత్మ చేత నింపబడతారు, ఆత్మ అభిషేకం అనేది కలుగుతుంది. ఇంకా నేను ఇంకా చివరి మాటలు 2-3 మాటలు చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఏం రాయబడుతుంది? మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దల్ని పిలిపించాలి, వారు అతనికి నూనె రాసి ప్రార్థన చేస్తారు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది, ప్రభు అతనిని లేపుతాడు. ఇక్కడ ఏంటంటే పాపలు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడు, ఓకే. నా కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే నూనె రాయటం అనేది ఏం చేస్తారంటే నూనె రాస్తారు. ఏసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం అని రాస్తారు. ఇలాగా నూనె కొంతమంది ఇలా రాస్తారు, కొంతమంది నూనె ఇలా పోస్తారు, లేకపోతే ఇలాగ రాస్తారు. వాళ్ళ ఇష్టమే, ఎలాగ రాసినా ఒకటే. నూనె రాయడం అనేది సిలువే వేయక్కర్లేదు, బొట్టే వేయక్కర్లేదు. ఇక్కడ నూనె రాస్తారు, తల మీద పోస్తారు, రాస్తారు, రాసి అభిషేకిస్తారు, ఇలా నిమురుతారు, తర్వాత లేకపోతే ఇలా చేయి వేస్తారు. ఆ నూనె పోసినప్పుడు, ఆ నూనె రాసినప్పుడు అదే అభిషేకం, అదే అభిషేకం. మాకు చిన్నప్పుడు మేము సరిగ్గా అమ్మా నాన్న మాట వినేవాళ్ళం కాదు. నేను అలాంటి వాడినే. క్రికెట్కి, వాలీబాల్కి వెళ్ళిపోయేవాడిని. చెరువుల్లో, నూతుల్లో ఈతలు కొట్టడం అంటే అలా వెళ్ళిపోయేవాళ్ళు ఫ్రెండ్స్. కానీ మా పాస్టర్ గారు నేను ఏ టైంలో ఉంటానో సరిగ్గా స్టడీ చేసి ఆ టైంలో వచ్చేవాడు. ఉదయాన్నైనా దొరికేవాడిని ఎర్లీ మార్నింగ్, లేదా ఎర్లీ మార్నింగ్ దొరికేవాడిని కాదు. అలాగే అప్పటి రోజుల్లో చెరువుల వైపు వెళ్ళేవాళ్ళు, కాలకృత్యాలకి అటుకసి వెళ్ళిపోయేవాళ్ళం. అలాగే అక్కడ తర్వాత అలాగా అక్కడ వాలీబాల్, అటు వాలీబాల్ ఇవన్నీ చూసుకుని మధ్య తెల్లవారు 9:30-10కి బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళం. సేమ్ రొటేషన్ అని చూస్తున్నావా? కానీ అలాగా పాస్టర్ గారు పట్టుకోవాలి,
పిల్లల్ని. అప్పుడు అలాగా చూసుకొని వీడు 11 ఖాళీగా ఉంటాడు, 10 నుంచి 12 వరకు ఇంటి దగ్గర ఉంటాడని ఒకసారి అలాగొచ్చేవాడు. సాయంత్రం 6 వరకు దొరికేవాడిని కాదు, 7 వరకు. సాయంత్రం కొంచెం దొరకడం కష్టమేలేండి. ఇంకా అలాగా ఏదో చూసుకొని సాయంత్రం ఆటకు వెళ్ళక ముందైనా సరే ఎప్పుడైనా సరే వచ్చేవాడు. వచ్చి 2 మాటలు వాక్యం చెప్పేవాడు, ఒక పాట పాడేవాడు, ఒక 2 మాటలు చెప్పేవాడు, నా చేత బైబిల్ చదివించేవాడు. అలాగే వెళ్ళేటప్పుడు తల మీద నూనె రాసి లేకపోతే తల మీద చేయి వేసి ప్రార్థన చేసి వెళ్ళేవాడు. ఇప్పుడు నేను ఇదే జీవవాక్యాన్ని, సత్యవాక్యాన్ని, ప్రభు వాక్యాన్ని పట్టుకొని ప్రపంచమంతటా, భారతదేశం అంతటా ఈ మాటల్లో, దేవుని మాటలు ప్రకటిస్తూ బ్రతుకుతున్నాను. ఐ లవ్ దిస్ వర్డ్. ఆ దైవజనుడే గనుక నూనె రాసి ప్రార్థన చేయకపోతే, ఆ దైవజనుడే గాని తల మీద చేయి వేసి ప్రార్థన చేయకపోతే ఆయన నన్ను ఆకర్షించుకునేవాడు కాదు. ఆయన ఆత్మ అభిషేకము నాలోనికి వచ్చేదే కాదు. ఈ రోజున చాలా మంది పైసలు తీసుకోవడానికి బైబిల్ చాపుతున్నారు. ఇది పాత్ర కాదు. కొంతమంది పైసలు కానుక దీంట్లో పెట్టి ఇలా పెట్టి ప్రార్థన చేస్తారు. కొంతమందికి బాగులేదంటే వాళ్ళు హస్తనిక్షేపం చేయడానికి భయపడి తల మీదలుగా బైబిల్ పెట్టి ప్రార్థన చేస్తారు. ఇవి బైబిల్ ప్రకారంగా అనుమతించబడిన పద్ధతులు కావు. అఫ్ కోర్స్ ఆ రీజనింగ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు కొంతమంది ప్రార్థనలు హౌస్ విజిటర్స్కి వెళ్తారు, భర్త లేనప్పుడు వెళ్తారు. వాళ్ళని టచ్ చేస్తే గనక అక్కడ బలహీన పడే అవకాశం ఉందేమోనని బైబిల్ పెడతారు. లేక కొంతమంది స్త్రీలు ఇప్పుడు తెలివి మీరు ఏం చేస్తున్నారంటే పాస్టర్ గారు నన్ను ముట్టుకున్నాడు, పట్టుకున్నాడు అనేటువంటి మాటలు కూడా అనేక రకాలుగా అర్ధరహితంగా మాట్లాడుతారు. కొంతమంది మత ఛాందస్వాదులు కూడా అలాంటి మాటలు చెప్తుంటారు, అవి ప్రకటిస్తుంటారు, పబ్లిసిటీ చేస్తుంటారు. కాబట్టి మనకి అలాంటప్పుడు నేను చెప్తాను, భార్య భర్తలు ఉన్నప్పుడు వెళ్ళండి విజిటింగ్. లేక మీ భార్య భర్తలు ఇద్దరు కలిసి విజిటింగ్కి వెళ్ళండి. అప్పుడు సమస్య రాదు. అప్పుడు వేరే సమస్య వస్తే అది వేరే విధంగా ఉంటుంది. కాబట్టి నూనె రాసి ప్రార్థన చేయటం అనేది అంటే అక్కడ నూనె రాసి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయటం అంటే ఏంటి? ప్రార్థన చేయడం ద్వారా ఏం జరుగుతుంది? అక్కడ దేవుని అభిషేకం అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. దేవుని ఆత్మ అభిషేకం వలన అద్భుతాలు జరుగుతాయి, రోగులు స్వస్థపరచబడతారు. దేవుని ఆత్మ అభిషేకముతోనే యేసు ప్రభు రోగుల్ని ఆయన ఆత్మ బలముతో గలిలయకు వచ్చాడు. ఆత్మచేత అరణ్యంలోకి నడిపింపబడ్డాడు. ఆత్మ బలము చేత గలిలయకు వచ్చి ఆయన రోగులు స్వస్థపరచడం, సమాజ మందిరాల్లో మాట్లాడడం, ఆయన గూర్చిన ప్రఖ్యాతి, ఆ సమాచారము, ఆయన గూర్చిన సమాచారం అంతా ఆ ప్రదేశం అంతటా వ్యాపింపజేయడం జరిగింది. నువ్వు అప్పుడు పబ్లిసిటీ అవుతావు. అభిషేకం ఎప్పుడైతే నీలో ఉందో ఆ అభిషేకం నిన్ను పబ్లిసిటీ చేస్తుంది. ఈరోజు ఓరకనే కొంతమంది పబ్లిసిటీ చేసుకుంటుంటారు, అది తప్పు. ఫొటోస్, వీడియోస్, మ్యాగజైన్స్, ఈ గ్రూపుల్లో కంపు కొడుతుంది. ప్రతి చిన్నది గ్రూపులో పెట్టేస్తారు. సువార్తికుడు ఎవడో, మిషనరీ ఎవడో, వాక్య బోధకుడు ఎవడో, కాపురు ఎవడో తెలియటం లేదు. అసలు విశ్వాసం ఎవడో కూడా తెలియటం లేదు. ఒక మిషనరీ అయితే మిషనరీ ఆ ప్రాంతంకి వెళ్ళాడు, అక్కడ వాక్యం చెప్పాడు అని చెప్పేసి 4-5 ఫోటోలు ఏదో పెడతాడు. వాడికి అవసరం కాబట్టి వాడి సేవ కొంచెం గుర్తింపు రావాలని బాధపడతాడు. లేక సేవ చేసిన దానికి దేవునికి మహిమకరంగా కృతజ్ఞత చెల్లించడానికి నలుగురు దృష్టిలో పడడానికైనా సరే ఆయన ఏదో బాధపడుతుంటాడు.
ప్రతి ఒక్కరూ ఫొటోస్ పెట్టేయడం ఏంటండి? ఆడవాళ్ళు పెట్టేస్తున్నారు, మగవాళ్ళు పెట్టేస్తున్నారు, విశ్వాసులు పెట్టేస్తున్నారు, కాపర్లు పెట్టేస్తున్నారు. మరి మిషనరీ ఏమవ్వాలి? సువార్తికుడు ఏమవ్వాలి? కాపర్ అంటే నువ్వు 4 గోడల మధ్య కూర్చుని 4 గొర్రెలు కాసుకున్న మనిషివి. నీ సంఘంలో కార్యకలాపాలు గ్రూప్లో పెట్టేస్తున్నావు. నువ్వు అక్కడి నుంచి అక్కడికైనా వెళ్ళావంటే గ్రూప్లో పెట్టేస్తున్నావు. మరి సువార్తికుడు ఏం చేయాలి? మిషనరీ ఏం చేయాలి? దీంట్లో ఏమైనా డబ్బులు వస్తున్నాయా? దీంట్లో ఏమైనా వ్యాపారం జరుగుతుందని అంటే అది లేదు. అవి చేసుకోవడాకో చెందుకోవడాకో ఏమో మనకు తెలియటం లేదు. దౌర్భాగ్యంగా ఉంది నేటి కాలపు పరిస్థితి. కానీ ప్రార్థన అనేది మనలో ఉన్నటువంటి అభిషేకాన్ని కాపాడుతుంది. ఇక్కడ అపోస్తలుల కార్యములో 19వ అధ్యాయము 6వ మాట అనుకుంటున్నాను. అక్కడ కూడా ఎవరు పౌలు గారు హస్త నిక్షేపణం చేస్తాడు. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి, ఆయన చేతిలో ఏమైనా మ్యాజిక్ ఉందనుకుంటున్నారా? ఆయన చేతిలో ఏమైనా ఉందనుకుంటున్నారా? దేవుడు అభిషేకించిన వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి వచ్చి మన మీద చేయించి ప్రార్థన చేసేటప్పుడు ఆయనలో ఉన్నటువంటి అభిషేకం అనేది మన ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు కరెంటు బోర్డు ఉందండి, అది వెలగాలి అంటే ఏం చేయాలి? నీ చెయ్యి వెళ్ళి దాన్ని స్విచ్ మీద నొక్కితే లైట్ ఇస్తుంది. నొక్కకపోతే అలాగే ఉంటుంది. నీ చెయ్యి పనిచేయాలి. నీలో శక్తి బలం ఉన్నట్టు నీ బలం చేత ఆ స్విచ్ ఆపరేట్ చేసేటప్పుడు అది ఆపరేట్ అవుతుంది. అలాగే ఒక దైవజనుడు, ఒక పరిశుద్ధుడు, ఒక పరిచారకుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు, ప్రభు చేత పిలువబడినవాడు, ప్రభు చేత ఏర్పాటు చేసుకోబడినవాడు, ప్రభు జ్ఞానం చేత వాడబడుతున్నవాడు, ప్రభు ఆత్మ చేత వాడబడుతున్నవాడు, ప్రభు అభిషేకము చేత వాడబడుతున్నవాడు వచ్చి మన మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే మనము కూడా అభిషేకాన్ని పొందుకుంటాం, ఆ శక్తిని పొందుకుంటాం. ఆ ప్రార్థన మనకి ఆశీర్వాదాన్ని, ఆ ప్రార్థన మనకి అభిషేకాన్ని ఇస్తుంది. ఆ ప్రార్థన వలన అభిషేకించబడతాం. ఆ ప్రార్థన వలన మనలో ఆత్మ అభిషేకం స్టోర్ అవుతుంది. మనం స్టర్ అవుతాం, మనము రేపబడతాం, మనము వెలిగించబడతాం, మనము మండించబడతాం, మనము పురుకొల్పబడతాం. హల్లెలూయా. ప్రార్థన మనలో ఉన్నటువంటి అభిషేకాన్ని కాపాడుతుంది. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టేది. ఇంకా తర్వాత కార్యక్రమం వేరే, కానీ ముందు అభిషేకం అనేది మనలో ఉండాలి. అభిషేకం అనేది మనలో ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, యేసు ప్రభు మాటలు, మీరు నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా ఉత్తరవాదిని, అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ప్రభు ప్రార్థన, ఆ అభిషేకం మీలో ఉండాలని, ప్రభు మీరు ఆ అభిషేకాన్ని ఎరగాలని, మీలో ఆయన ఉంటాడు. లోకములో ఆయన ఉండడు, లోకస్తుల్లో ఆయన ఉండడు, కానీ లోకములో ఉన్న మీలో ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే మీరు ఆయన ఎరుగుతారు కాబట్టి, ఆయన తెలుసుకుంటారు కాబట్టి. నేను ప్రార్థన చేస్తాను, నా తండ్రి నాలో ఉంచిన ఆత్మ మీలో ఉంచాలని ప్రార్థన చేస్తాను. ఆదరణకర్తను మీకు పంపిస్తాడు, ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. అభిషేకాన్ని, సత్యస్వరూపి అయినటువంటి ఆ అభిషేకాన్ని, ఆత్మను
మీకు ఆయన అనుగ్రహిస్తాడు అని ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ప్రార్థన వలనే ఆత్మ అభిషేకం మనలో ఉంటుంది. ప్రార్థన వలన మనలో ఉన్న అభిషేకం ఉంటుంది, నిలువ అయి ఉంటుంది, స్టోర్ అయి ఉంటుంది, ఉన్న అభిషేకం పనిచేస్తుంది. అది ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సంగతి. చివరగా యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు దేవుని మాటలే పలుకుతాడు. చెప్తున్నాడు కదా ఇందాక, దేవుని మాటలే దేవుని చిత్తాన్నే జరిగిస్తాడు, దేవుని మాటలే పలుకుతాడు, దేవుని బోధే చేస్తాడు, దేవుని మార్గంలో జీవిస్తాడు, దేవుని రాజ్యాన్ని కడతాడు. అయితే ఏంటంటే ప్రార్థన చేస్తే గనక చెప్పాను కదా ఇందాక, ఏలియా మీద ఉన్న ఆత్మ కన్నా 2 ఆత్మ పొందుకున్న ఎలీషా గారి కన్నా మనము ఇంకా ఎక్కువ గొప్ప కార్యాలు, యేసుప్రభు చెప్పాడు, నేను కొన్ని కార్యాలే చేశాను నాన్న, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఎందుకు అంటే కొలత లేని ఆత్మ మీకు దేవుడు ఇస్తాడు. కొరత లేని అభిషేకము నీ మీద నా మీద దేవుడు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ప్రియులారా, ఆ అభిషేకము నీలో ఉండి నీ సేవను నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించేవాడు ఉన్నాడు. నీ ద్వారా జరగబోయే పరిచర్య, నీ ద్వారా జరిపించుకోబోయే పరిచర్య మహిమార్థమైనదై ఉంటుంది, గొప్పదై ఉంటుంది. నీ జీవితం మహిమార్థమైనదై ఉంటుంది, గొప్పదై ఉంటుంది. నీవు అనేక మందిని రక్షించేవాడు అవుతావు, అనేక మందికి సువార్తను ప్రకటించేవాడు అవుతావు, నువ్వు దీవించబడిన వాడు అవుతావు. నీలో ఉన్న ఆ ఆత్మను కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం నీ మీదే ఉంది. అది నువ్వు చేసే ప్రార్థన మీదనే ఆధారపడి ఉంది అని ఈ రాత్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన మనలో ఉన్న అభిషేకాన్ని కాపాడుతుంది. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మనలో ఉన్న పరిశుద్ధతను కాపాడమే కాకుండా ప్రార్థన మనలో ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా కాపాడుతుంది. వాళ్ళు ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మతో నిండిన వారు, అక్కడ భూమి కనిపించింది, పరిశుద్ధాత్మతో నిండిన వారే ధైర్యముగా వాక్యాన్ని బోధించారు. సమస్యలు అనేవి పట్టించుకోలేదు. అప్పుడు భయం పోయింది, బిడియం పోయింది, దిగులు పోయింది, ధైర్యం కలిగింది, బలము కలిగింది, శక్తి కలిగింది. ప్రభావవంతమైన పరిచర్య అపోస్తలులు చేయగలిగారు. అలాగే మనము కూడా వారిలాగానే, ప్రభులాగానే, వారందరికంటే ఎక్కువగా ఇంకా మనము పరిచర్య చేసేటటువంటి అవకాశాన్ని ప్రభువే మనకు కల్పించారు. నీ ప్రార్థన నీలో ఉన్నటువంటి అభిషేకాన్ని కాపాడుతుంది. తద్వారా నీవు గొప్ప పరిచర్య చేయగలుగుతావు. గొప్ప జీవితాన్ని, దేవునికి మహిమార్థమైన పరిచర్య, దేవుని నామానికి మహిమార్థమైన జీవితాన్ని జీవించగలుగుతావు. అట్టి కృపతో మనల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అమ్మగారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం వాక్యం నిమిత్తం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.
సకల ఆశీర్వాదానికి కారణ పుత్రాన్ని ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి ప్రభా. ఈ మధ్యాహ్నం కా సమయంలో తండ్రి దేవాన్ని దాసు ద్వారా తండ్రి ప్రభా నీ బలమైన స్వరం ప్రభ మా అందరికీ వినిపించవు తండ్రి. యేసయ్యా దేవా అయ్యా ప్రభా ఈ దినం నుంచి తండ్రి ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ శక్తి, పరిశుద్ధ ఆత్మ అభిషేకం ప్రభా అయ్యా మాలో ఉన్నట్టు ప్రభా నీ కృప మా అందరికీ దయచేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఈ దినం నుంచి ప్రభా ప్రార్థన అయ్యా ప్రభా మేము ప్రతి దినం ప్రార్థన చేసే వారంగా ఉండాలి తండ్రి. అట్టి ఆత్మతో ప్రభా అట్టి అభిషేకంతో అందరికి ప్రభా నింపమని ప్రార్థిస్తుంది తండ్రి. దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి. అయ్యా ప్రభా ఈ ప్రార్థన అభిషేకం ప్రభా మేము కోల్పోకనా తండ్రి, నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం కోల్పోకనా తండ్రి. నీ కృపాన్ని ప్రభా మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంది తండ్రి. దేవా ఆన్లైన్ ద్వారా ఎంతో మంది ప్రభా అయ్యా నీ వాక్యం ఈ దినం విన్నారు తండ్రి ప్రభా. ప్రతి ఒక్క జీవితంలో తండ్రి అయా ప్రభా ఈ వాక్యం వాళ్ళ జీవితంలో ఫలించుంటట్టుగా ప్రభా అయా పుష్పించినట్టుగా ప్రభా దీవించండి, ఆశీర్వాదించండి. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబికిన ప్రభా పేరు పేరుని దీవించి ఆశీర్వాదించని ప్రార్థిస్తుందండి. అలాగే ప్రభా మీ దాసులను దీవించండి. ఇంకా ప్రభా బహుబలంగా స్వార్థ ప్రకటించడానికి ప్రభా నీ ఆత్మాభిషేకం ఇంకా దయచేయమని ప్రార్థిస్తుందండి. అలాగే మా అందరికీ నీ ఆత్మాభిషేకం ప్రభా మాకు దయచేయని అనుగ్రహించని ప్రభా. అలాగే ప్రభా సంఘంలో జతపరిచిన ప్రతి బిడ్డ ప్రతి కుటుంబికిన ప్రభా అలాగే మా బిడ్డలను కూడా దీవించండి. ఈ పరిచయం దీవించండి. పరిచయం కావాల్సిన ప్రతి అవసరతను ప్రభా మీరు సమకూర్చండి తండ్రి ప్రభా. సహాయ సహకారాలు అందించండి. సమస్త మహిమగంతా ప్రభావం మీద అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సమస్త ఆదరణ కలిగించు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సమాధానము, సహవాసము, సంతోషము కూడిన మనకందరకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును కాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విషయము కలుగును కాక. ఆమేన్. ప్రియులారా, మరి మా పరిచర్య మీకు ఎంతో ప్రోత్సాహకరంగా అనిపిస్తూ ఉంది అని అన్నట్లయితే కనుక దానిని బట్టి దేవునికి మహిమ. ఒకవేళ పరిచర్య ఇన్స్పైర్డ్గా లేదు అనుకున్నా సరే దాన్ని బట్టి దేవునికి మహిమ. మేము పూర్తి కాలపు సేవకులు, అనగా అన్ని విడిచిపెట్టుకొని దేవుని మీద ఆధారపడి సేవ చేస్తున్న సేవకులు. నేటికి 24 సంవత్సరాలు అయింది. రాజాం అనే ప్రాంతంలో శ్రీకాకుళంలో 24 సంవత్సరాలు సేవ చేసి 23 సంవత్సరాలు సేవ చేసి 24 సంవత్సరాలు సేవ చేసి 24వ సంవత్సరంలోనికి విశాఖపట్నానికి వచ్చాం. ఇక్కడ దేవుడు ఎట్టి రీతిగా మమ్మల్ని నడిపిస్తాడో మాకు తెలియదు. ఆయన చేయబో కార్యాలు హృదయానికి గోచరము కావు, కళ్ళకు దృశ్యం కావు, చెవులకు వినబడవు, కంటికి కనబడవు. ఏదో చేస్తున్నారు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన చేయబోతున్నాడు, ఇక్కడ నడిపించబోతున్నాడు. ఇక్కడికి తీసుకొచ్చిన దేవుడు ఇక్కడ ఏదో చేయబోతున్నారు. కాబట్టి ఆయన ఆత్మ కార్యాలు, ఆయన గొప్ప కార్యాలు, ఆయన మహిమ కార్యాలు, ఆయన ఆశీర్వాదాలు, ఆయన మాకివ్వబోయినటువంటి పరిచర్య విధానం, ఇక్కడ మేము ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి ఈ సేవ 24 సంవత్సరాలు ఏం చేసిందంటే సువార్త ప్రకటించడం, అలాగే సంఘ నాయకులకు, సేవకులకు బోధించడం, వారికి తర్ఫీదునివ్వడం, సేవా విధానాన్ని నేర్పించడం, అలాగే మరి అనేక ప్రాంతాల్లో ఎవరైనా బీదవారు ఉంటే వాళ్ళకి మేము సహాయం చేయడం జరిగింది. మాకు వచ్చే చిన్న సహాయంలోనే 10 మంది ఇచ్చే ఆ ప్రేమపూర్వకమైన కానుకే మాకు మినిస్ట్రీస్ ఏ పరిచర్యతో లింక్స్ లేవు, ఎవరి దగ్గర మేము పరిచయం చేయట్లేదు. ప్రభు దగ్గర కూర్చొని ప్రభుతో మాత్రమే పరిచయం చేస్తున్నాం. ఇది ఆశీర్వాదకరమైన పరిచర్య. ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు అవ్వాలన్నది మా ఆశ.
ప్రార్థనా సహకారాన్ని అందించండి. మీకు ప్రేరేపణ కలిగితే సువార్త పరిచర్యకు, అలాగే సువార్త స్వస్థత పరిచర్యలు, అలాగే దేవుని సేవకులకు, నాయకులకు తర్పిదిచ్చే పరిచర్య, అలాగే గాస్పల్ అవుట్ రీచెస్, ఇలాగా చాలా బిజీగా ఉంటుంటాం, తిరుగుతుంటాం గ్రామాలు. మీరు ఎటువంటి సహకారాన్నైనా మా కుటుంబానికైనా పరిచర్యకైనా మీరు అందించాలని ఆశపడుతున్నాము. ప్రార్థించండి, మమ్మల్ని ప్రేమించండి, పరిచర్యను ప్రేమించండి. మాకు మీరు కూడా ఒక కుటుంబంగా, సార్వత్రిక సంఘములో ఒక అన్నదమ్ముడిగా నన్ను మీరు అంగీకరించాలని, ఒక సేవకుడిగా మీరు అంగీకరించాలని, మా మా పరిచర్యకు, మా యొక్క అంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మాకు మీరెంతో మద్దతును తెలియపరచాలని, మాతో నిలబడి మాతో కలిసి ప్రయాణం చేయాలని, మీ ప్రార్థనలు, మీ సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మీ కుటుంబాన్ని, మీ పరిచర్యలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒకవేళ మీరు పరిచారకులైనా సహాయం చేయొచ్చు, విశ్వాసులైనా సహాయం చేయొచ్చు, సంఘస్థులైనా సహాయం చేయొచ్చు, సేవకులైనా సరే సహాయం చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మేము ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. బ్లెస్సింగ్స్. ప్రైజ్ ది లార్డ్.